2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇప్పటివరకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్దానాలు ఎన్ని అమలు చేశారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శించారు. ఇక రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ప్రతి వర్గం కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉందన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి 2034 వరకు ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడడం అంటే ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు డీకే అరుణ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదమన్నారు ఎంపీ డీకే అరుణ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవి చూస్తున్నా వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దన్నారు. అసలు 2034 వరకు కాంగ్రెస్ దేశంలో ఉంటుందా లేక పూర్తిగా పతనమవుతుందా అన్నదే ప్రశ్నగా మారిందన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడితే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని సెటైర్ వేశారు.